19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై 183 రూపాయలు తగ్గడంపై వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్యాస్ అధిక రేట్లతో అల్లాడిపోతున్న హోటల్స్, టీ స్టాల్స్ యజమానులు కమర్షియల్ గ్యాస్ వినియోగించే వ్యాపారులకు కొంత ఊరట లభించినట్లయింది. గ్యాస్ రేట్లు భరించలేక కొందరు కట్టెలను సైతం వినియోగించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించడంతో తమకు సంతోషంగా ఉందని చెప్తున్నారు. గ్యాస్ రేట్లు మరింత తగ్గిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నారు. మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. ఇరాన్, అటు అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యం భారతదేశం మీద గట్టిగా పడిందని చెప్పొచ్చు. ఇటు ఆయిల్ కావచ్చు, లేదంటే గ్యాస్ కావచ్చు, తీవ్ర కొరత ఏర్పడడం, ఇదే నేపథ్యంలో కూడా రేట్లు పెరగడంతో పాటు గ్యాస్ కొరత కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అనేక దఫాలుగా గ్యాస్ రేట్లు కూడా పెంచింది. దీంతో ఈ టీ స్టాల్స్ నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి, మెస్సలు నడుపుకునే వాళ్ళ దగ్గర నుంచి, హోటల్స్, ఇలా రకరకాల అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం ఒక్కసారిగా కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద, అంటే 19 కేజీలు దొరికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద 183 రూపాయలు తగ్గించడం, అది కూడా ఈ రోజు నుంచే ఎఫెక్టివ్ లేక రావడం. అంటే ఈ రోజు నుంచి కూడా అన్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద 183 తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. ఇటు వ్యాపారులకి, చిరు వ్యాపారులకు కావచ్చు, లేదంటే హోటల్స్ అందరికి కూడా. సో ఈ నేపథ్యంలో మనం నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని ఒక రెడ్డి మెస్ వద్ద ఉన్నాం. వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. అంటే ఈ రేట్లు తగ్గించడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, గ్యాస్ కొరత వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అలాగే గ్యాస్ దొరకని నేపథ్యంలో వాళ్ళ, అంటే ఇప్పుడు గ్యాస్ తగ్గింది కాబట్టి రేటు, సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కూడా తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వం 183 రూపాయలు తగ్గించింది గ్యాస్ రేట్లు. సో గతంలో మీరు ఎంత రేట్లు కొంటున్నారు? అంటే ఢిల్లీ రేట్ల ప్రకారం అయితే 3,111 రూపాయలు అమ్ముతుంది. 180 తగ్గించడం వల్ల ఇప్పుడు 2,900 వస్తుంది. సో నెల్లూరులో మీరు కమర్షియల్ గ్యాస్ ఎంత కొంటున్నారు? ఈ 183 రూపాయలు తగ్గడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని అనుకుంటున్నారు? నెల్లూరులో అంటే 3,000 కొంటున్నాము. 3,000 చిల్లర కొంటున్నాము. ఇప్పుడు తగ్గించిన దానివల్ల మాకు బాగా సంతోషంగా ఉంది. కానీ ఇంకా తగ్గిస్తేనే మాకు బాగుంటుంది. అది లేని పక్షంలో మేము కట్టెల పొయ్యి మీద కూడా మేము కష్టంగా వండుకుంటున్నాము. అది మా ఈ చిన్న మెస్లో మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం. కొంచెమన్నా వాళ్ళకి దయ ఉంటే ఇంకా తగ్గించమను. వాళ్ళ మీద నడిచేది ఇదంతా మన వల్ల కాదు. వాళ్ళు తగ్గించాలనుకుంటే తగ్గించుకుంటారు, పెంచాలంటే పెంచుతారు. అది కాకుండా మా కష్టాలు కొంచెం కనిపించి, గమనించి, మా కష్టాలు తగ్గించి వాళ్ళని ఆలోచించుకోమని. అంటే ప్రధానంగా 183 రూపాయలు తగ్గింది కాబట్టి మీరు మెస్ రన్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా మీ దగ్గరకు వచ్చే, భోజనానికి వచ్చే వాళ్ళందరూ కూడా రేట్లు మీరు గతంలో పెంచవలసి వచ్చింది. రేట్లు ఏమైనా పెంచారా, లేకుంటే అదే రేట్లకు అమ్మారా? ఇప్పుడు గ్యాస్ తగ్గించినందువల్ల ఈ ఈ నేపథ్యంలో కొంత రేట్లు తగ్గించే అవకాశం ఉంది. ఆహారం కూడా ఇప్పటికే మేము తగ్గించలేదు. ఇప్పటికి తగ్గించలేదు. కానీ ఇంకా దీన్ని తగ్గించి మాకు ఇంకా తగ్గించి గ్యాస్ వల్ల అన్నిటి వల్ల మాకేం ఆదాయం ఏమి లేదు. కానీ నడుపుతున్నాము. అన్నిటి మీద ప్రాబ్లమే. మాకు కట్టెలు తెచ్చి, గ్యాస్ తెచ్చి చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అందున ఇప్పుడు దీన్ని బట్టి మేము పెంచాలా, పెంచకూడదా అని ఆలోచించుకోవాలా. కానీ గ్యాసు ఈరోజు తగ్గిందని కొంచెం సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ తగ్గద్దా, ఇంకా పెంచతరా అని ఒక డౌట్గా ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నా మహిళలు చెప్తున్న విషయం కూడా, అంటే గతంలో వాళ్ళ గ్యాస్ రేట్లు తగ్గినా పెరిగినా కూడా ఇక్కడ కస్టమర్లకి అధిక రేట్లకు అమ్మలేదు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ హోటల్స్లో కానీ, మెస్లో కానీ రేట్లు పెంచితే ఆ కాంపిటీషన్లో ఎవరు కూడా ఇక్కడ రారు, తినేవారు రారు భోజనానికి అని చెప్పి ఒక భయంతో అదే రేటుకి అమ్ముతున్నాం. దాంతో తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో 183 రూపాయలు తగ్గడం వల్ల అది కూడా ఈ రోజే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి, సో భవిష్యత్తులో రేట్లు కూడా తగ్గించే అవకాశం ఉంది. ప్రధానంగా మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అంటే మెస్సలు నడుపుకునే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు ఎంత శ్రమ పడ్డారు అనేది కూడా మనకి ఒక నిదర్శనం, ఉదాహరణగా దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సిటీలో ఎక్కడ కూడా కట్లు పెట్టి, పొయ్యిలు పెట్టి చేసే అవకాశం ఉండదు. ఇలాంటి నేపథ్యంలో తీవ్ర కొరత ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా అంటే ప్రిపేర్ అయిపోయారు ముందుగానే. గ్యాస్ ఒకవేళ దొరకపోయినా, అధిక రేట్లు ఉన్నా కూడా అన్ని భరించలేక, భారం భరించలేక కట్ల పొయ్యి మీద కూడా రన్ చేసిన పరిస్థితి. అంటే కాసేపటి క్రితం దీన్ని కూడా పొయ్యిని కూడా ఆపిన పరిస్థితి. ఆల్టర్నేటివ్గా గ్యాస్ రేట్లు పెరిగినా, లేకుంటే కొరత ఉన్నా కూడా వీళ్ళు కట్ల పొయ్యి మీద కూడా మొత్తం కూడా వండి ఇక్కడ వచ్చే కస్టమర్స్ కూడా భోజనం అందించే పరిస్థితి. సో మొత్తం మీద ఈ రోజు 183 రూపాయలు గ్యాస్ తగ్గినందువల్ల తమకు చాలా సంతోషం ఉందని, సో మరికొంత కూడా తగ్గిస్తే కూడా ఇంకా సంతోషంగా ఉంటుందని, రాబోయే కాలంలో అంటే ఇన్స్టెంట్గా ఈ రోజు తగ్గించి మళ్ళీ రేపు పెంచుతారనే భయాలు కూడా వాళ్ళలో ఉన్నాయి. సో పశ్చిమాసియాలో ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య కొంత శాంతి చర్చలు, డీల్స్ అన్ని కుదిరినందువల్ల ఖతర్ నుంచి మొత్తం మనకు వచ్చే గ్యాస్లో కూడా 90% పైగా కూడా ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ప్రధానం కూడా ఖతర్ దేశం నుంచి మనకి 45% గ్యాస్ వస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ గ్యాస్లు సరిగ్గానే సరఫరా అవ్వాలి, ఈ రేట్లు కూడా తగ్గాలని చెప్పి ఇక్కడ కస్టమర్స్ కోరుకున్నారు. ప్రధానంగా ఇదే కాకుండా కూడా
ఎనర్జీస్ మీద దృష్టి పెట్టాలి కస్టమర్స్ కూడా. అంటే సోలార్ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఎనర్జీలు ఏమున్నాయి కూడా వాటి మీద దృష్టి పెట్టి మొత్తం మీద ఈ గ్యాస్ మీద ఆధారపడడం కొంత తగ్గితే కూడా కొంత ప్రయోజనం ఉంటుందని కూడా ఇక్కడ అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ 180 రూపాయలు రిఫ్లెక్ట్ అవుతుంది ఈ రోజే కాబట్టి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూడాలి మొత్తం మీద. ఇది గ్యాస్ రేట్లు తగ్గిన దానివల్ల కస్టమర్స్ యొక్క లేదంటే వాళ్ళ అభిప్రాయాలు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ హుసేన్తో సాగర్ రెడ్డి, ఐ న్యూస్ నెల్లూరు.